హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎన్ఎఫ్ఆర్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో తీయండి వరకు అయితే చూడండి. సో మనం నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకి సంబంధించింది. సో ఇది వచ్చేసి మనకు అప్రెంటిస్‌షిప్ ఇక్కడ 2024, 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ షెడ్యూల్ వచ్చేసి ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు 4th నవంబర్ నుండి 3rd డిసెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అయితే మనకు నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే నుండి ఇక్కడ 5,647 పోస్టులు అయితే రిలీజ్ అయితే కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు మోడ్ సెలక్షన్ అయితే ఈ విధంగా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు 10th అండ్ ఐటీఐ ఎవరైతే పాస్ అయి ఉన్నారో 50% మార్కులతో సో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మనం ఐటీఐలో ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు యూనిట్ డివిజన్ వర్క్ షాప్ అనేది ఇచ్చారు. తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ తర్వాత అడ్రస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడైతే ఇచ్చారనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు డిపార్ట్మెంట్ తర్వాత డెస్టినేషన్ ట్రేడ్. సో మీరు ఐటీఐలో ఏవైతే ట్రేడ్ అయితే తీసుకున్నారో దానికి సంబంధించిన ట్రేడ్ అయితే ఉంటాయి. తర్వాత ట్రైనింగ్ పీరియడ్ అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ దీంట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ మ్యాండేటరీ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఎస్సీ/ఎస్టీ వాళ్ళు పీడబ్ల్యూడీ వాళ్ళు ఎవరైతే 50% మార్క్స్ అయితే మనం 10th లో అయితే ఇక్కడైతే వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ ఏజ్ లిమిట్ 15 నుండి 24 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడైతే ఎస్సీ/ఎస్టీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడైతే అప్లికేషన్ ఫీజు వచ్చేసి అండర్ కేటగిరీ తర్వాత ఎస్సీ/ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే వాళ్ళు ఫుల్ నోటిఫికేషన్‌లో వాళ్ళు డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడైతే మనం ఎన్ఎఫ్ఆర్‌కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మీరు లాగిన్ చేసి ఉంటే ఇక్కడైతే హౌ టు అప్లై ఉంది కదా. సో ఇక్కడ మీరు లాగిన్ చేసేసి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ న్యూ క్యాండిడేట్ ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇండియన్ అని. తర్వాత మీ యొక్క ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ ఫుల్ నేమ్ అనేది జాగ్రత్తగా అనేది మెన్షన్ చేసేయండి క్యాపిటల్ లెటర్‌లో. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇంకోసారి అయితే మీ యొక్క నేమ్ రీఎంటర్ అనేది ఇక్కడైతే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మధ్యలో ఏమైనా నేమ్ చేంజెస్ యెస్ చేయండి, లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత రీఎంటర్ అనేది దీంట్లో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా తర్వాత రీఎంటర్ ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మదర్ నేమ్ తర్వాత రీఎంటర్ ఇక్కడ మదర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఈమెయిల్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత మీ యొక్క మొబైల్ నుండి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేస్తే మనకు మొబైల్ నుండి ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి అండ్ నెంబర్కి అయితే ఉండాలి. సో అది ఏ విధంగా ఉంటే మీకు ఇక్కడ క్యాపిటల్‌లో మీ యొక్క నేమ్ ఇక్కడ ఆల్ఫాబెట్‌లో అయితే ఒక ఇచ్చేసేయండి. తర్వాత నెంబర్‌కి తర్వాత స్పెషల్ క్యారెక్టర్ హ్యాష్ ట్యాగ్ కానీ డాలర్ సింబల్ కానీ అదైతే ఇచ్చేసి మీరు మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత సేమ్ యాజ్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ అవుట్పుట్ ఉంది కదా. సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రివ్యూ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకున్న తర్వాత అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో అన్ని కరెక్ట్‌గా ఉంటాయి. ఒకవేళ మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే రిజిస్టర్ యువర్ సెల్ఫ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అయితే చేసేయండి. చేసేస్తే ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఎడిట్ అయితే చేయలేము. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసి ఇక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా డాష్‌బోర్డ్ అయితే ఆటోమేటిక్‌గా వచ్చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవాలి. మీ యొక్క మొబైల్ నంబర్ లేదా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకు వ్యూ స్లాట్స్ అండ్ అప్రెంటిస్‌షిప్ సంబంధించింది ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఎన్ఎఫ్ఆర్‌కు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది.
సో ఇక్కడైతే ఇక్కడ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ ఐడీ కార్డ్ ప్రూఫ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్, మీకు సంబంధించిన ఏ ప్రూఫ్ ఉంటాయో అదైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్, తర్వాత ఇష్యూ. సో మీ యొక్క ఇష్యూ అనేది ఎవరి చేత ఇష్యూ చేయబడిందో అదైతే ఇచ్చేసేయండి. తర్వాత ప్లేస్ ఆఫ్ ఇష్యూ. సో ఎక్కడి నుండి అయితే ఇష్యూ చేయబడిందో ఆ యొక్క ప్లేస్ ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ, ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఎప్పుడు ఇష్యూ చేయబడిందో అదైతే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి, డే, మంత్, ఇయర్. తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి ఇండియన్ అయితే ఆటోమేటిక్గా, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత నెక్స్ట్ నేమ్ అనేది ఇక్కడ ఫుల్ నేమ్, మదర్ నేమ్, మన రిజిస్ట్రేషన్లో ఏ విధంగా వచ్చానో ఆ విధంగా వచ్చేస్తుంది. తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, అన్మ్యారీడా, మ్యారీడా ఇచ్చేసండి. తర్వాత రిలీజన్, సో హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, సో మీ యొక్క పుట్టుమచ్చలు హ్యాండ్స్ పైన కానీ, సో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత సెకండ్ ఇక్కడ ఇంకో విజిబుల్ మార్క్ ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ కమ్యూనిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, అంటే మీ యొక్క క్యాస్ట్. సో ఇక్కడ యూఆర్ అంటే ఇక్కడ యూఆర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే అడగదు. తర్వాత ఇక్కడ మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈ విధంగా ఉంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. తర్వాత ఇక్కడైతే మీరు ఓబీసీ, ఇక్కడ ఓబీసీ ఉంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడైతే మీ యొక్క క్యాస్ట్ నేమ్, తర్వాత మీరు ఓబీసీ నాన్ క్రిమినల్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ అండర్స్టాండ్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన అనేది అండర్స్టాండ్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్, తర్వాత అథారిటీ మీ యొక్క ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో అది ఇచ్చేసిన తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇక్కడ ఇష్యూ చేయబడిన డేట్ అనేది చేసేయండి. సో ఈ విధంగా మీరు ఎస్సీ ఎస్టీ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన ఎస్టీ మీద అయితే క్లిక్ చేసేసి మీ యొక్క ఇక్కడ ట్రైబ్ అయితే ఇక్కడ అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఇష్యూ అథారిటీ, సో ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో సో వాళ్ళ ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇష్యూ స్టేట్, ఏ స్టేట్ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క స్టేట్, తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ, ఆ యొక్క సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేయబడిందో ఆ యొక్క డేట్, మంత్, ఇయర్ అయితే ఇచ్చేసండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే పోస్టల్ అడ్రస్, సో ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీ యొక్క ఏ స్టేట్ ఉంటే ఆ యొక్క స్టేట్, తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఫుల్ అడ్రస్ దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క విలేజ్, టౌన్, సిటీ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మరియు ప్రజెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ అనేది చేసేయండి, ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. సో మీకు అయితే శాంపుల్గా అయితే చూపెడుతున్నాను. సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ వేరే అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగానే మీకు కేర్ఫుల్గా ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ ఇక్కడ అయితే ఇవ్వాలనుకుంటే ఇక్కడ అయితే ఎస్ చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ, ఇక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉంటే ఇక్కడ అయితే ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఇక్కడ ఈబీసీ హోల్డర్ అయి ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. సో చేస్తే మీకు ఈ విధంగా అయితే ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చేసి ఇక్కడైతే ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 50,000 కంటే తక్కువ అయితే ఉండాలని మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ అండర్స్టాండింగ్ అండ్ అగ్రీ అయితే చేసేయండి. చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్, తర్వాత ఇష్యూ అథారిటీ ఇక్కడైతే ఎవరి చేత ఇష్యూ చేయబడిందో వాళ్ళ యొక్క ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు మీ యొక్క సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేయబడిందో యొక్క డే, మంత్, ఇయర్ అయితే దీంట్లో మెన్షన్ చేయండి. సో ఈ విధంగా జాగ్రత్త చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ మీకు ఏబీసీ హోల్డర్ కాకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మెట్రికులేషన్, సో 10th కు సంబంధించిన ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు 10th అనేది ఇక్కడైతే ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎక్కడైతే కంప్లీట్ చేశారో ఆ యొక్క స్టేట్. తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఇయర్ పాసింగ్, మీ యొక్క 10th అనేది ఎప్పుడైతే పాసింగ్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో మీకు అన్ని అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి, పర్సెంటేజ్ అనేది. తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఈ విధంగా అయితే మనకు 10th కు సంబంధించిన డీటెయిల్స్ అయితే యాడ్ అయితే అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఐటీఐ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఐటీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సంబంధించిన ఇక్కడ ఎలక్ట్రీషియనా, ఫిల్టరా, వెల్డరా, దీంట్లో అయితే మీరు మీకు సంబంధించిన ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ మీరు ఐటీఐలో ఏ స్టేట్లో అయితే మీరు చేశారో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇయర్ పాసింగ్, ఎప్పుడైతే ఇయర్ అయితే మీరు కంప్లీట్ అయితే చేశారో ఐటీఐ సంబంధించింది అదైతే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్, ఐటీఐలో ఎన్ని మార్క్స్ పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్, సో ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ వాళ్ళ నోటిఫికేషన్లో అయితే ఆల్రెడీ అన్నారు. సో మీరు ఎన్సీబీటీ ఉంటే ఇక్కడ ఎన్సీబీటీ ఇచ్చేసండి, మీ యొక్క సర్టిఫికేట్ అయితే దానిపైన అయితే ఉంటుంది, లేదా మీరు మీ యొక్క గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ టైప్ నేషనల్ ట్రేడ్ ఇక్కడ సర్టిఫికేటా లేదా స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి.
సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది చేసిన తర్వాత ఇక్కడ టైప్ అనేది దీంట్లో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అయితే చేసేయండి. చేసేస్తే మనకు యాడ్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఐటీకి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయిపోతాయి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ ఇక్కడ 10+2 ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటాయి. దీంట్లో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నెక్స్ట్ మీరైతే క్లిక్ చేసేయండి యాడ్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలని ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే డౌన్లోడ్ ఫార్మాట్లో అయితే ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఇక్కడ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఫార్మాట్, తర్వాత ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్, ఈడబ్ల్యూఎస్, తర్వాత ఈబీసీ సర్టిఫికేట్, తర్వాత డిసబిలిటీ సర్టిఫికేట్, ఇక్కడ అనెసరీ అనేది ఈ విధంగా అయితే ఫార్మాట్ అయితే ఇచ్చారు. మీకు దగ్గరలోకి ఒకేలా సర్టిఫికేట్ క్యాస్ట్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ మీకు సంబంధించిన క్యాస్ట్ ఇక్కడైతే లేకపోతే ఇక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్అప్ చేసేసి మీరు అప్లోడ్ అయితే చేసేయచ్చు. అంటే మీకు సంబంధించిన తహసీల్దార్ వాళ్ళ యొక్క సిగ్నేచర్ స్టాంప్లో ఇచ్చేసి మీరు ఇక్కడైతే అప్లోడ్ చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఐడెంటిటీ కార్డ్ సంబంధించిన కాపీ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఏ విధంగా అంటే మనకు ఇక్కడైతే ఎడిట్ వ్యూ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా ఇక్కడ మాక్సిమం డాక్యుమెంట్స్ వచ్చేసి 5 MBలో అయితే ఉండాలి. ఇక్కడ బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే మనకు బ్రౌజర్లో ఈ విధంగా అయితే తీసుకుపోతుంది. సో మీకు సంబంధించిన దీంట్లో అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ చూసి మీరు జాగ్రత్తగా అనేది అప్లోడ్ అయితే చేయండి. సో అది ఎంత కేబీలో అడుగుతుందో అంత కేబీలో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అయితే చేసేయండి. చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే లోడింగ్ అవుతుంది. ఈ విధంగా అప్లోడ్ అయితే చూపెడుతుంది. తర్వాత మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన ఇక్కడైతే ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీరు అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ అయితే చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫుల్ మార్క్ షీట్ అనేది మీకు 10th సంబంధించిన ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఐటీఐ పాస్ సర్టిఫికేట్, తర్వాత ఐటీఐ ఫుల్ మార్క్స్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అన్ని ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసేస్తే అప్లోడ్ అయిపోయిన తర్వాత అప్లోడెడ్ అయితే చూపెడుతుంది గ్రీన్ మార్క్లో. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత వ్యూ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ శాంపుల్ ఆఫ్ ఫ్యూ రిజెక్ట్ ఫోటో అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉంటే మనం రిజెక్ట్ అయితే మన యొక్క ఫామ్ అయితే రిజెక్ట్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే మనకు ఫోటో అయితే ఉండద్దు అనమాట. సో ఇక్కడ యాక్సెప్టబుల్ ఫోటో వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ స్పెసిఫై సంబంధించిన వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకు రిజెక్ట్ అయ్యే ఇక్కడ ఫొటోస్ ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుంది ఫామ్ అనేది. సో ఇక్కడైతే వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు 3 months ఓల్డ్ అయితే ఉండదు. ఫోటో ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడైతే మనకు 320 to 40 పిక్సెల్ అయితే ఉండాలి. తర్వాత జేపీజీ ఫార్మాట్లో 30 నుండి 70 KB అయితే ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడైతే మీరు మీ యొక్క ఫోటో అనేది ఈ యొక్క సైజులో అనేది చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోతుంది ఫోటో అనేది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క సిగ్నేచర్ 140, తర్వాత 60 పిక్సెల్ అయితే ఉండాలి. 20 నుండి 50 KBలో బ్రౌజర్ మీద క్లిక్ చేసి మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత బ్లర్ అయితే ఉండదు. మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ బ్లర్ ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుంది. సో మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫైనల్గా వచ్చేసి ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఎలిజిబుల్ ట్రైనింగ్ స్లాట్ టు అప్లై. సో మీరైతే ఏ దానికైతే ఫస్ట్ అనేది ఇస్తారో ప్రిఫరెన్స్ అదైతే మీకు జాబ్ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ మనకు ప్లస్ సింబల్ ఉన్నదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ సెకండ్ అని థర్డ్ అని ఈ విధంగా ఫోర్త్ అని మీకు సంబంధించిన ఇక్కడైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన అనేది ఎన్ని అయితే చేస్తారో సో అన్ని అయితే దీంట్లో అయితే స్లాట్ అయితే మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడైతే అన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అగ్రీ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఐ హ్యావ్ ఎక్సీడ్ అండ్ చెక్ మై ఆర్డర్ స్లాట్స్ ఇక్కడ అయితే ఇచ్చారు కదా. సో ఇక్కడ మీరు అన్ని అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ అగ్రీ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్లో ఇక్కడ ఐ డూ హ్యావ్ ఇక్కడ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ప్లేస్ ఎక్కడ నుండి అయితే అప్లై చేసినారో ఆ యొక్క ప్లేస్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఇక్కడ మన యొక్క సిగ్నేచర్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే సేవ్ అయితే అయిపోతాయి. సో మీరు అన్ని ఇవ్వకున్నా పర్వాలేదు, మీకు సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్నా మీకు ఇక్కడ మీ యొక్క పోస్ట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. 2-3 ఉన్నా పర్వాలేదు, బట్ నేనైతే ఈ విధంగా మీకు శాంపుల్ అయితే చూపెట్టాను. సో ఈ విధంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయనేది ఇక్కడ ఫస్ట్ అనేది ఇచ్చేసిన తర్వాత ఆ యొక్క ఫస్ట్ అయితే ఇక్కడ ఇస్తారో అక్కడైతే మీకు జాబ్ పాయింట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసి ఇక్కడైతే హ్యావ్ యూ నాట్ ఎక్స్టెడ్ ప్రిఫరెన్స్ ఫర్ సమ్ ట్రైనింగ్ స్లాట్స్ డూ వాంట్ టు యాడ్ ఇక్కడ నేనైతే కొన్ని వదిలేసిన కదా, ఇక్కడైతే మీకు అయితే చూపెడతాను. సో ఇక్కడ కొంచెం ఇక్కడ ప్రివ్యూ అయితే వచ్చింది. సో ఇక్కడ నేనైతే ఎడిట్ చేసాను. సో ఇక్కడ కొన్ని ప్రిఫరెన్స్ అయితే వదిలేను కదా, సో దాని గురించి అడుగుతుంది. సో ఇక్కడైతే నేను డైరెక్ట్గా ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే అడుగుతుంది. సో నాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడైతే నో అయితే చేసిస్తాను. తర్వాత మన యొక్క అప్లికేషన్ ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే వస్తాయి. నేను ఎన్ని ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను అన్ని ప్రిఫరెన్స్ అయితే వస్తాయి అనమాట.
సో మీరు ఒకటి 2 చేసుకున్నా మీరు నో అయితే చేసేసి ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఒకవేళ యెస్ చేస్తే మీకు సంబంధించిన అన్ని ప్రిఫరెన్స్ ఇచ్చేస్తే ఏమైతే కాదు. సో నేనైతే కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నో అయితే చేసిన తర్వాత మనకు ప్రివ్యూ అయితే వస్తుంది, అప్లికేషన్ ప్రివ్యూ. సో ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అన్ని పూర్తిగా అనేది దీంట్లో అయితే వచ్చేస్తాయి. సో ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీరు మీకు ప్రీవియస్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఏమైనా మిస్టేక్ ఉంటే. సో ఈ విధంగా ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి నో అయితే చేసిన తర్వాత ఈ విధంగా ప్రివ్యూ అయితే వస్తుంది. సో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీచెక్ అనేది దీంట్లో అయితే మెన్షన్ ఇక్కడ టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే ఆఫ్టర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బి అలౌడ్ మోడిఫై కరెక్ట్ అప్లికేషన్ ఎనీ నెంబర్ టైమ్ బిఫోర్ క్లోజింగ్ డేట్. సో ఇక్కడ హౌఎవర్ మోడిఫికేషన్. సో మనకు ఆ ఎడిట్ ఆప్షన్ కోసం సో ₹50 అయితే ఫీజు అయితే మనం చెల్లించాలని వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత మన యొక్క క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత. సో దేర్ఫోర్ ఇక్కడ అప్లికెంట్స్ అడ్వైజ్డ్ టు ఫుల్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ కేర్ఫుల్లీ. సో మీరు జాగ్రత్త చూసి ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయండి. ఓకేలా అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఓకేలా సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు తర్వాత ₹50 కట్టి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నాకు అండర్ రిజర్వ్డ్ కేటగిరీ కాబట్టి నాకు ఫీజు అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో నేను ఇక్కడైతే పే అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే ఈ విధంగా అయితే మనకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈ విధంగా అయితే వస్తాయి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం స్క్రోల్ చేస్తుంటే ఇన్స్ట్రక్షన్ ఇది ఇచ్చారు. సో ఇక్కడ పే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా పేమెంట్ ప్రాసెస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు సో మీ యొక్క కార్డ్ ఉంటే ఇక్కడ కార్డ్ మీద క్లిక్ చేసి కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, తర్వాత ఎక్స్పైరీ సివి నెంబర్ ఇచ్చేసి పే నౌ మీద క్లిక్ చేస్తే మనకు పే అనేది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ యూపీఐ బ్యాంకింగ్ ఉంటే ఇక్కడ యూపీఐ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, వాట్సాప్ ఈ విధంగా ఉంటే మీరు ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ యూపీఐ మొబైల్ నెంబర్ ద్వారా అయితే ఇక్కడైతే మీ యొక్క పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వాళ్ళు చూపెడతారు. అక్కడ నుండి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా అనేది మనకు ఫామ్ ప్రింట్ అయితే తీసుకోమంటుంది. సో అక్కడ నుండి అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు ఎన్ఎఫ్ఆర్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.